పిఠాపురంలో ఏలేరు కాలువలు ఉప్పొంగుతున్నాయి. పలుచోట్ల కాలువలకు గండ్లు పడడంతో సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. ఏలేరు ప్రాజెక్టు నుంచి దిగువకి నీటిని విడుదల చేయడంతో నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 2000 ఎకరాలకు పైగా పంట పొలాలు నీట మునిగిపోయాయి. గొల్లప్రోలులోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద పరిస్థితిని పరిశీలించారు మాజీ ఎమ్మెల్యే వర్మ. పిఠాపురం నియోజకవర్గం ముంపుకి గురవ్వడానికి గత ప్రభుత్వమే కారణమన్నారు. టీడీపీ నేతలు అధికారులు ఏలేరు ఫేజ్ 2 పనులు ప్రారంభిస్తే వాటిని జగన్ అడ్డుకున్నారంటూ మండిపడ్డారు. రోజు ఈ పరిస్థితి రావడానికి పిచ్చోడు పరిపాలన. ఆయన ఎవరంటే పిచ్చోడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన. ఆ పరిపాలనలో ఏం జరిగింది? పిఠాపురం రైతాంగాన్ని నష్టం అంటే చంద్రబాబు నాయుడు గారు నేను దీని ముందు 1,00,000 సంతకాలు ఉద్యమం చేసి 6-7 ఏళ్ళు పోరాడాం. మా ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ఏలేరు ఆధునీకరణ అంటే శుద్ధగడ్డ మన శుద్ధగడ్డ కొండకాలువ, అలాగే ఫేజ్ 1కి నిధులు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఫేజ్ 2 శంకుస్థాపన చేశారు. నేను పిఠాపురాన్ని శంకుస్థాపన గొల్లప్రోలులో చేశాను. దాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చాక అప్పుడున్న ఎమ్మెల్యే ఎంపీలు కూడా ఇటు చంద్రబాబు ఇచ్చిన వర్మ ఇచ్చిన ప్రాజెక్టు ఉండకూడదని చెప్పి పనులు ప్రారంభించిన ప్రాజెక్ట్ని వీళ్ళు ఆపివేయడం జరిగింది. రివర్స్ టెండర్ పేరుతో ఆపేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి వారం రోజుల్లో మొదలెడతామని గొల్లప్రోలులో మాట ఇచ్చాడు. 4 ఏళ్ళైనా మొదలెట్టలేదు. ఆ విధంగా పిఠాపురం నియోజకవర్గానికి నష్టం జరిగింది. నాకు తెలిసి ఇది ఎందువల్లంటే దీనివల్ల ప్రతి సంవత్సరం రైతు నష్టపోతున్నాడని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధునీకరణ చేయాలని మేము పట్టుదలతో ఆ వేళ నిధులు తెచ్చి పనులు ప్రారంభించాం చంద్రబాబు నాయుడు గారి టైంలో. అలాగే తదుపరి చంద్రబాబు నాయుడు గారు పిఠాపురం వచ్చినప్పుడు కూడా మాట ఇవ్వడం జరిగింది. దాని తర్వాత జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చాక పిఠాపురం ఉప్పాడు జంక్షన్లో కూడా మేము మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎంచేదంటే మేము ఆల్రెడీ తెచ్చింది, ఇది కొత్తగా తెచ్చింది కాదు, తెలుగుదేశం పార్టీ తెచ్చింది, జగన్మోహన్ రెడ్డి ఆఫీసర్. దీన్ని ఆల్రెడీ మేము మాట ఇచ్చి మేము నిర్మాణం చేస్తామని పవన్ కళ్యాణ్ మేము తెలియజేస్తాం.